జబర్దస్త్ లవర్స్ కి గుండె పగిలే వార్త. టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలా మంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, రోజా వంటి వారు కూడా జబర్దస్త్ షో తర్వాత తమ పాపులారిటీని మరింత పెంచుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ కూడా ఓ కారణమని రోజా చెప్పారంటే ఆ షో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, శకలక శంకర్ వంటి వారు జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా నటించారు. ఇక సుడిగాలి సుధీర్ అయితే జబర్దస్త్ షోతో బుల్లితెర మెగాస్టార్ గా మారిపోయాడు. సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇక షోలో యాంకరింగ్ చేసిన అనసూయ, రష్మి కెరీర్ ఎలా దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. ఇక టీఆర్పీ రేటింగ్స్ లో కూడా ఈ షో దూసుకుపోయింది. అంతలా హిట్ అయింది కాబట్టి జబర్దస్త్ రెండుగా చేసి ఎక్స్ట్రా జబర్దస్త్ అని సెపరేట్ షో చేశారు. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ షో పెద్దగా క్లిక్ కావడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ షో నుంచి తప్పుకున్న తర్వాత జబర్దస్త్ ను ప్రేక్షకులు పెద్దగా చూడడం లేదు. ఇదే సమయంలో రోజా, నాగబాబు, గెటప్ శ్రీను, శకలక్ శంకర్ వంటి వారు సైతం షోకు దూరం కావడం జబర్దస్త్ కు మైనస్ గా మారింది. దీంతో జబర్దస్త్ రెండు షోలలో ఒకదాన్ని క్లోజ్ చేసి మరొకటిని రన్ చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎక్స్ట్రా జబర్దస్త్ షోను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో యాంకర్ రష్మి క్లారిటీ ఇచ్చారు. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండేది. ఇప్పుడు శుక్రవారం, శనివారం జబర్దస్త్ ను ప్రసారం చేయబోతున్నట్టు యాంకర్ రష్మి తెలిపారు. అంటే ఒకే షోను రెండు భాగాలుగా చేసి సగం ఒకరోజు, మరో సగం మరో రోజు ప్రసారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు జబర్దస్త్ నుంచి జడ్జ్ ఇంద్రజ తప్పుకున్నట్లు ఈ ప్రోమోలో చూపించారు. జబర్దస్త్ షోలు రెండు ఒకటి కాబోతున్న నేపథ్యంలో ఖుష్బూను ఉంచి ఇంద్రజను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే యాంకర్ రష్మి కంటిన్యూ అవుతారని, మరో యాంకర్ సిరి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కమెడియన్లు అంతా కంటిన్యూ అవుతారని తెలుస్తోంది. ఇక దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.